జై శ్రీరామ్. టీసీఎస్ నాసిక్ సంబంధించిన వ్యవహారం రోజుకి ఏమైపోతుందంటే ఒక వర్గపోరుగా కదులుతోంది అన్నట్టు. అంటే నిదాఖాన్ అనే లేడీ ఉంది కదా, వాళ్ళు బాధితులు ఒక వర్గం అయితే బాధించిన వారు ఇంకొక వర్గం అయిపోయి, అంటే ఆ వర్గం వాళ్ళు అన్నారా లేదని కాదు, వాళ్ళ వైపు జనం ఒకవైపు, ఒక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒకవైపు, లేదా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒకవైపు, ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా అండ్ పీపుల్ ఇంకొక వైపు, ఇట్లా జరిగిపోతుంది. దీనివల్ల అసలు జరుగుతున్న లాభం ఏంది, అసలు విషయం ఎటుపోతుంది, దీని ఏమైపోతుందంటే ఇక్కడ పరిస్థితి ఏమొచ్చేసిందంటే అబద్ధాలు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. ఆమె హెచ్చారా కాదా, ఇంకా మామూలుగా స్వీపరా వీపరా నిదాకానో నదాకానో ఏదో ఉంది కదా లేడీ, అని ఏంది అనే సవాల్ కాదు, ఆమె అందులో అక్కడ ఆ రకంగా వ్యవహరించిందా లేదనే ఆలోచన ఇంగిత జ్ఞానం ఎవరికి లేదా? హెచ్ఆర్ కానంత మాత్రాన, లేకపోతే హెచ్ఆర్ అయినంత మాత్రాన, లేకపోతే ఇంకేదో కానంత మాత్రాన ఆమె ఆ పార్టీ అందులో ఈ మోసంలో భాగస్వామి కాలేదా? దానికి లవ్ జిహాదో కార్పొరేట్ జిహాదో ఇంకా వేరే ఏదైనా పేర్లు పెట్టి ఉండొచ్చు, కానీ జరిగిందా లేదా? వాళ్ళందరూ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్కు సంబంధించిన విచారణ ప్రభుత్వం చేయాలా వద్దా? ఆమె 2 నెలల గర్భవతి 3 నెలల గర్భవతి కాబట్టి ఆమెకు కోర్టు బెయిల్ కావాలని చెప్పి అంటుండ్రు, సంతోషమే. కానీ ఈ 2-3 నెలల అంటే సరే, అంటే అట్లా అనడం తప్పే, కానీ చెప్పాలి కదా, జనంకి అది అర్థం కావాలి కదా. ఆమె గర్భిణిగా ఉన్న ఆ స్థాయి లోపల, అంటే ఇప్పుడు ఆమె ఏ స్థాయిలో గర్భవతిగా ఉందో ఆమె అప్పుడు డ్యూటీకి పోతుందా పోదా? మరి అప్పుడు డ్యూటీకి పోగలేంది, స్టేషన్ పోవడానికి ఏమొచ్చింది? స్టేషన్ అయినా కట్టలు పట్టి కొడతారేంది? ఏం చేయరు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఇది ఎంతవరకు నిజం అబద్ధం అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తారు, దాని మీద విచారణ నడుస్తుంది. ఇంత మాత్రం దానికే ఏదో జరిగిపోయింది, ఒక మహిళను, ముస్లిం మహిళను కోర్టు స్టేషన్ పిలుస్తున్నారు, వాళ్ళని బదనాం చేస్తున్నారు అని తొడల మీద చేతులేసి వాళ్ళు అన్నప్పుడు, రామ్ అన్నప్పుడు ఇవన్నీ ఏముండే అన్నట్టు. ఇంకా ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే, ఒక మీడియానైతే కంప్లీట్గా వాళ్ళు అసలు ఏమీ వేయలేరు అన్నంత సింపుల్గా చెప్పేస్తుంది, ఇంకా సపోర్ట్గా మాట్లాడు. దీనివల్ల అసలు విషయము పక్కన పోతుంది. దయచేసి ప్రభుత్వానికి వదిలేయండి, పోలీసులకు ఈ విషయాన్ని వదిలేయండి. వాళ్ళు ఏది చెప్తారు తర్వాత మంచిగా స్థిరంగా వార్తలు పెట్టుకోవచ్చు, వీడియోలు చేసుకోవచ్చు, ఎన్నంటన్నీ పుంకాలుగా చేసుకోవచ్చు. డిఫరెంట్ యాంగిల్లో కూడా వార్తలు చేసుకోవడానికి చాలామంది అవకాశం ఉంటుంది, చెప్పుకోవడానికి కూడా చాలామందికి అవకాశం ఉంటుంది. ఒక సెక్షన్ ఆఫ్ వర్గం, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కు ఇది నిజం అని చెప్పి చెప్పడానికి ఎంత అవకాశం ఉందో, ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇది అబద్ధం అని చెప్పి ఉరడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో సామాన్య ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ఏం జరిగిందా లేదా, అక్కడ అలాంటి వాతావరణం ఉందా లేదా అనేది మరి ఎందుకు మూసేసారు? అసలు ఏమీ జరగనప్పుడు ఎందుకు మూసేసారు? సరే ఏదో జరిగిందని అనుకుందాం, నిజంగా జరిగింది, జరగకపోతే అట్లాంటి ఇష్యూలు బయటకు రావు. కానీ బయటకు వచ్చిన తర్వాత దాన్ని మించి చెడు విచారణ చేసుకునే అవకాశం, కేసును ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుందా ఉండదా? ప్రభుత్వం కూడా సోషల్ మీడియానే అయిపోతుంది, పోలీసులు కూడా సోషల్ మీడియానే అయిపోతున్నారు. ఆమె ఆత్మలోకి పరగా ప్రవేశం చేసి కూడా వీళ్ళే వీడియోలు చేసేస్తున్నారు. దీనివల్ల అసలు విషయంకు పోవడం కంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. అడుగడుగున కూడా కొందరు హిందూ మహిళలు ఇబ్బంది పడుతున్న సంఘటనలు ఉన్నాయి. కొన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిన, కొన్ని బలవంతంగా ఇలాంటి మత మార్పులు కానీ, లవ్ జిహాదులు కానీ, లేదా కార్పొరేట్ జిహాదులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి సమాజం ఒకసారి ఆలోచించండి దీని మీద. ఇప్పటికీ నేను అంటే నా అనుభవపూర్వకంగా ఒక విషయం చెప్తాను. ఒక ముస్లిం అమ్మాయి ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అట్లే వదిలిపెడతారా? హిందూ సమాజం, ముస్లిం సమాజం అట్లే వదిలిపెడతారా? అరే చేసుకున్నది కదా, వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయి ఇంకా మన బిడ్డ కాదు మన కొడుకు కాదని చెప్పి వదిలిపెడతారా? మన బిడ్డ కాదని, కొడుకు కాదు మన బిడ్డ కాదని వదిలిపెడతారా? అట్లా వదిలిపెట్టే వాళ్ళు ఉంటే ఎవరు ఉంటే ముందుకు రండి, అప్పుడు మాట్లాడండి. అంతేగాని ఏది దొరుకుతుంది అబద్ధం, అన్ని అబద్ధాలు అన్ని నిజాలు. పోనీ అదే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు కదా, మరి అదే ఒక ముస్లిం అమ్మాయి ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే రిసీవ్ చేసుకుంటారా? చేసుకోరు. వాడిని పట్టుకొచ్చి వానికి సుంతి చేసి వాడిని ముస్లిం పేరు చేసిన సందర్భాలు ఉన్నాయి, చూపించి ఉదాహరణ సహా చెప్పొచ్చు. అంటే మంది మంగళవారం అనే సోమవారం అన్న పరిస్థితికి వచ్చేసింది. అంటే ఇందులో ఐకమత్యం కూడా కొంత పొరపాటు ఉంది. వాళ్ళు ఐకమత్యంగా లేరు కాబట్టి, వాళ్ళు కులాల వారిగా విభజించబడ్డారు కాబట్టి
డబ్బుల పరంగా విభజింపబడ్డారు కాబట్టి, లేకపోతే సెక్యూరిటీ పరంగా విభజింపబడ్డారు కాబట్టి వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ వ్యవస్థీకరంగా ప్రజాస్వామ్యబద్ధంగా గనుక ఆలోచిస్తే వాళ్ళను అనలేని పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళను కూడా అనలేని పరిస్థితి ఉండాల. వీళ్ళనంటే వాళ్ళని అనాల. అది మత పెద్దల యొక్క లెక్క అది. అది అట్లా లేదు. కాబట్టి ఇట్లాంటి కార్పొరేట్ జిహాదులు జరుగుతున్నాయి. వాళ్ళ అవమానాలు భరిస్తున్నారు. ఆ భరించిన అవమానం నుంచి కొంత అగ్గి పుట్టే ఈ టీసీఎస్ నాసిక్ బయటకొచ్చింది. ఇంకా చాలా చోట్ల చాలా వస్తాయి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే అన్ని కార్పొరేట్ వ్యవస్థ లోపల కూడా ప్రక్షాళన జరుగుతున్నది. ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏందనేది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెద్ద పెద్ద కంపెనీ లోపల ఉన్న ఆఫీస్ లోపల బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ నోయిడా కావచ్చు, లేదా గురుగావ్ కావచ్చు, నాసిక్, ఇట్లా ఎక్కడెక్కడ పునా, ఇవన్నిటి చోట్ల కూడా ఎంక్వైరీలు వాళ్ళు చేస్తున్నారు. అంతర్గతంగా ఎంక్వైరీ చేస్తున్నారు, ప్రక్షాళన చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక సెక్షన్ అయితే, ఈ ఒక మహిళను అడ్డం పెట్టుకొని, ఒక గర్భవతి అయిన మహిళను అడ్డం పెట్టుకొని, ఆమె గర్భవతి కాబట్టి ఆమె నువ్వు ఎంక్వైరీ చేయొద్దు అన్నంత లెవెల్గా తీసుకుపోయి మాట్లాడుతున్న వాళ్ళని చూస్తే జాలేస్తుంది. దయచేసి ఇది చట్టానికి సంబంధించిన అంశము. చట్ట పరిధిలోనే పోని. చట్టం ఎలా చేస్తుందో, ఏం చేస్తుందో తర్వాత కోర్టులు ఉన్నాయి, చూసుకుందాం. కానీ ఇప్పుడు జరిగిన అన్యాయం మటుకు మామూలు అన్యాయం కాదు హిందూ సమాజానికి. ఇది ఒక తల్లిదండ్రులు అంటే కార్పొరేట్లో, కాలేజీ లోపల, కంపెనీ లోపల ఒక అమ్మాయిని తోలించాలంటే ఇప్పుడు ఏ పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళు ఎవరెవరు పనిచేస్తున్నారు, నీ సెక్షన్లు ఎవరెవరు ఉన్నారు, మీ హెచ్ఆర్ ఎవరు, మీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎవరు అని చెప్పని అడిగే పరిస్థితి వచ్చింది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు దాపురించింది. సో ఇది కొంచెం ఆలోచించుకోవాలా. హిందూ సమాజం కూడా దీని మీద ఆలోచించుకోవాలా. విమర్శలు చేసే ముందు ముస్లిం సమాజం కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుందాం. జై శ్రీరామ్.